ఓకే. సో స్టార్ట్ చేద్దాం. సో డెరివేటివ్స్ అంటే ఏంటంటే సింపుల్. బేసికల్‌గా ఏంటంటే ఈక్విటీ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఓకే. ఈక్విటీ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనకు ప్రాఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. హ్మ్. ఓకే. ఇక్కడ చూడండి. సో ఈ విధంగా ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నంత వరకు నాకు ప్రాఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. బై మిస్టేక్‌గా నేనేం చేశానంటే ఓకే. ఈ టాప్‌లో నేను బై చేశాననుకోండి. ఓకే. ఈ టాప్‌లో నేను బై చేశాను. బట్ మార్కెట్ అనేది ఫాల్ అవ్వడం జరిగింది. అంటే నాకు లాస్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఈక్విటీస్‌ను బై చేస్తేనే మనకు ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది. ఓకే. అది ఫాల్ అవుతే ఏమైతదంటే అంటే లాంగ్ టర్మ్ అనుకోండి. నేను చెప్పేదేంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే. ఒక విప్రో పెరుగుతుందని చెప్పేసి నేను ఇన్వెస్ట్ చేశాను. బట్ ఏదో ఒక రీజన్ వల్ల ఓకే. విప్రో అనేది పడడం జరిగిందనుకోండి. సో మరి అలాంటప్పుడు నేను ఏ విధంగా హ్యాండిల్ చేయాలి? అంటే నా లాసెస్‌ను ఏ విధంగా రికవరీ చేయాలి అంటే దట్ ఈస్ ద రీజన్ ఇంట్రడ్యూస్డ్ ద డెరివేటివ్స్. ఓకే. ఈ డెరివేటివ్స్‌ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు ఫ్యూచర్స్ ఆప్షన్స్ అంటే ఓకే. ఆ ఆ యొక్క ఈక్విటీలో వచ్చే లాసెస్‌ను రికవరీ చేసేదానికి ఓకే. ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే. సో ఏంటి అసలు ఈ ఆప్షన్స్ అంటే ఏంది? ఫ్యూచర్స్ ఏంది? సో ఫ్యూచర్స్ గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు ఈ పాయింట్‌లో. బట్ ఆప్షన్స్ గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే మనం మన ఫోకస్ ఎక్కువగా వచ్చేసి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనము ప్రెజెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడదాం. ఓకే. నేను ఎందుకు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే దాంట్లో హై రిటర్న్స్ ఉన్నాయి. అదేవిధంగా హై రిస్క్ ఉంది. హై రిటర్న్స్ ఉంది. బట్ అదేవిధంగా హై రిస్క్ ఉంది. సో ఆ రిస్క్ ఏంటి? ఆ రిటర్న్స్ ఏంటి? ఒక్కసారి చెక్ చేద్దాము. ఓకే. సో దాంట్లో ఏంటంటే కాల్స్, పుట్స్. ఓకే. ఒకవేళ కంపెనీ అప్ అవుతుంది అనుకుంటే ఏదైనా సరే ఒక కంపెనీ అప్ అవుతుంది మార్కెట్ అంటే విప్రో అప్ అవుతుంది అనుకుంటే మనం ఏం చేస్తామంటే కాల్ మీద ఇన్వెస్ట్ చేస్తాం. ఏం చేస్తాము? కాల్ మీద ఇన్వెస్ట్ చేస్తాం అనమాట. ఒక కంపెనీ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఇక్కడ చూడండి. సో ఈ విధంగా నాకు కంపెనీ అనేది విప్రో అనేది అప్ అవ్వడం జరిగింది. సో అంటే నేను దీన్ని గెస్ చేయగలిగితే దీన్ని ఈ యొక్క ప్రొడిక్షన్ చేయగలిగితే నేను ఏం చేయాలి ఏం చేయొచ్చు అంటే ఐ కెన్ ఇన్వెస్ట్ ఇన్ కాల్స్ CALLS. ఓకే. సిఏ అంటాము కాల్స్ అంటాం. ఓకే. సో మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి ఈ కొంచెం నేను ఇన్వెస్ట్ చేసినుంటే నాకు ఎంత ప్రాఫిట్ వచ్చిండేది? గైస్ Yes, sir. సో ఈ into 10. Yeah. సో 400 దగ్గర నేను గెస్ చేశాను అంటే విప్రో Mm-hmm. 444 వరకు వెళ్ళింది. సో ఈ గెస్ నా గెస్ కరెక్ట్ అయితే 40. సో విప్రోలో నాకు ఎంత అప్రాక్సిమేట్ గా ప్రాఫిట్ వచ్చింది? దట్ ఈస్ మై క్వశ్చన్. ఎనీవన్ కెన్ గెస్ ఇట్? Right? సారీ 10%. Right? 10%. నో. No, equities అయితే 10%. I think Malli is asking in terms of buying calls, how much you would have earned. యా దట్స్ రైట్. ఓకే. సో చూద్దాము. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో మార్చ్ 1 అనమాట. మార్చ్ 1 400 దగ్గర ఉంది. సో నేను 440 కాల్ తీసుకుంటాను అనుకుందాం ఒక ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. లెట్స్ సే ఐ విల్ షో యూ. సో నా గెస్ ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి అప్ అవుతుందని నా గెస్ చేస్తున్నాను. ఓకే. సో సో దీంట్లో కాంట్రాక్ట్స్ ఉంటాయి అవన్నీ చెప్తాను వాట్ ఈస్ దట్ కాంట్రాక్ట్స్ అండ్ ఆల్. ఓకే. సో వాట్ ఈస్ దిస్ సారీ ఆప్షన్స్ హిస్టారికల్కి వెళ్తాను.
ఓకే. ఇక్కడ చార్ట్ కనిపించట్లేదు కాబట్టి నేను పుట్టు గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ ఫాల్ అయింది కదా. ఓకే, విప్రో ఇక్కడ నుంచి 444 నుంచి 418 వరకు ఫాల్ అయింది కదా. ఈ యొక్క ఫాల్ కోసం ఈ గెస్ చేసినట్లయితే నేను దేని మీద ఇన్వెస్ట్ చేస్తాను అంటే పి మీద ఇన్వెస్ట్ చేస్తాను. ఒకవేళ పి మీద ఇన్వెస్ట్ చేస్తే నా యొక్క ప్రాఫిట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఒక్కసారి మీరు గమనించారంటే ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ మీకు ఇది నిన్నటి చార్ట్ అండి. 855లో మనం బై చేసింటే మన యొక్క హై వచ్చేసి ఆల్మోస్ట్ మీకు 1695, అంటే దాదాపు మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే అరౌండ్ 10 రూపీస్ అనుకోండి, అరౌండ్ 10 రూపీస్. సో 10 రూపీస్ ఇంటూ ఇది 5700 ఒక లాట్ అనమాట. ఓకే, 5700 ఇంటూ 10 రూపీస్ 57,000 అప్రాక్సిమేట్ గా. సారీ, ఇది వచ్చేసి 2300 అండి క్వాంటిటీ లాట్. ఓకే, అంటే మీకు 32,000 అప్రాక్సిమేట్ గా మీకు ఇంట్రాడేలే, అంటే ఒక్క రోజులోనే మీకు అంత ప్రాఫిట్ రావడం అనేది జరుగుతుంది. సో ఇమాజిన్ దట్. సో ఎంత ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు మీరు? 8 రూపీస్. ఓకే, 8 ఇంటూ, జస్ట్ నేను అప్రాక్సిమేట్ వాల్యూస్ చెప్తున్నాను మీకు, జస్ట్ పర్సంటేజ్ చెప్తామని. 25,000కి అప్రాక్సిమేట్ గా మీకు 25,000 అంటే 100% రిటర్న్స్. ఒక రోజులో 100% రిటర్న్స్ దేని మీద వస్తుంది చెప్పండి? రైట్, మీకు అర్థమవుతుందా పాయింట్? బట్ మార్కెట్ కరెక్ట్ గా రీడ్ చేసి చూస్ చేసుకోవాలి. ఆ గెస్ అనేది ఫస్ట్. ఇక్కడ నేను ఫైనల్ గా మీకు చెప్పబోయే పాయింట్ ఏంటంటే, మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా మీరు ప్రిడిక్ట్ చేయాలి. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ట్రైనింగ్. సింపుల్, హౌ టు ప్రిడిక్ట్. సో ఇది పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా? ఇక్కడ మనకి ఏంటి కావాలి? సో కాల్స్ ఆప్షన్స్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే హై రిటర్న్స్, ఓకే, హై రిస్క్ ఆల్సో. ఓకేనా? సో ఒక స్టాక్, అండర్లైన్ స్టాక్ అనేది అప్ అవుతే మనము కాల్స్ బై చేస్తాము. ఒకవేళ అదే స్టాక్ డౌన్ అయితే మనము పిఈని సెలెక్ట్ చేసుకుంటాం, పుట్స్ను సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఎప్పుడైతే నీ యొక్క ప్రొడిక్షన్ అనేది రైట్ అయితే దాంట్లో ఆ ప్రాఫిట్స్ అనేది వెరీ హ్యూజ్గా ఉంటాయి. ఓకే, యూ కెనాట్ ఇమాజిన్. ఈవెన్ 10 రూపీస్ నుంచి 1000 రూపీస్ కూడా వెళ్ళిపోతుంది. 10 రూపీస్ నుంచి 1000 రూపీస్కి వెళ్ళే క్యాపబిలిటీ ఒక్క ఆప్షన్స్కి మాత్రమే ఉంది. బట్ ఆ 10 రూపీస్ దగ్గర కొనాలా వద్దా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఎట్లా డిసైడ్ చేసుకోవాలి అనేది మనం గోయింగ్ ఫార్వర్డ్ నేర్చుకుందాం. మీకు అర్థమవుతుందా ఈ పాయింట్? ఇప్పుడు ఎప్పుడైతే ఈక్విటీ, నేను ఎందుకు చెప్పానంటే ఈక్విటీస్లో మార్కెట్ అనేది ఫాల్ అవ్వడం జరిగితే నువ్వు ఆ యొక్క లాసెస్ను బేర్ చేయలేవు. కాబట్టి ఫ్యూచర్స్ ఆప్షన్స్లో మీరు ఆ మనీని ఎర్న్ చేసుకొని దాన్ని ఆ లాసెస్ని నువ్వు ఏం చేయొచ్చు అంటే కవర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 షేర్లు కొన్నాను నేను ఈక్విటీస్లో, లాంగ్ టర్మ్లో నాకు లాస్ వచ్చింది. మరి నేను దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలంటే ఆప్షన్స్లో, ఫ్యూచర్స్లో ఇన్వెస్ట్ చేసుకొని ఆ ప్రాఫిట్ని నేను అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద డెరివేటివ్స్ యాక్చువల్గా. దాన్ని వీళ్ళు మన వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఒక బిజినెస్ లాగా చేసుకుంటున్నారు అంతే. You got my point, right? Yes, sir. So this is the overview of what is equity, what is derivatives, okay, and all. So ఇది ఒక బేసిక్ ఐడియా. భగవంత్ రెడ్డి అండ్ నేత్ర, దిస్ ఈస్ ఎస్పెషల్లీ ఫర్ యూ బికాస్ మీకు కంప్లీట్ న్యూ కాబట్టి నేను చెప్తున్నాను. ఫ్యూచర్స్ అంటే ఏంటి? ఫ్యూచర్స్ ఏంటంటే దానికి యాక్చువల్గా ఏంటంటే ఇంకొక పాయింట్ ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ ఒక వ్యాలిడిటీ ఉంటుంది, ఒక టైం అనేది ఉంటుంది అనమాట. ఓకే, మనకి ఏ విధంగా
వ్యాలిడిటీ బిజినెసెస్ ఏదైతే ఉన్నాయో ఇది కూడా ఒక వ్యాలిడిటీ బిజినెస్ అనమాట. వ్యాలిడిటీ బిజినెస్ అంటే ఏంటి? మనకు ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్ బిజినెస్ అనేది వ్యాలిడిటీ. ఇప్పుడు మీరు వెజిటబుల్స్ రైతు దగ్గర నుంచి కొంటారు. ఓకే, కొనిన తర్వాత ఎన్ని రోజుల్లో దాన్ని సేల్ చేసుకోవాలి? మేబీ 2 days 3 days మాక్సిమం. ఆ 2-3 daysలో మీరు సేల్ చేయకపోతే ఆ ప్రోడక్ట్ ఏమైపోతుంది? పాడైపోతుంది. అంటే అక్కడ ఏముంది? ఇక్కడ మనకు వ్యాలిడిటీ ఏందన్నమాట, ఒక టైం అనేది ఉంది. సో ఈ ఫీచర్స్లో ఆప్షన్స్లో కూడా మీకు ఒక కండిషన్ ఏంటంటే మీకు ఒక వ్యాలిడిటీ అనేది ఉంటుంది, ఒక టైం అనేది ఉంటుంది. ఒక ఈ టైం లోపల మీరు ఖచ్చితంగా దీన్ని సెల్ చేసుకోవాలి, లేదంటే ద వాల్యూ ఈజ్ 0. ఓకే, సో ఆప్షన్స్కి ఫీచర్స్కి ఒక సింపుల్ డెఫినేషన్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే, ఆప్షన్స్కి ఏంటంటే టైం వాల్యూ కూడా ఉంటుంది. అంటే ఇందాక మీకు చెప్పినా చూసారా, ఏంటి, ఒక టైం కరిగిపోతుంటే మీకు ప్రైజెస్ అనేది కూడా డౌన్ అయిపోతుంటాయి. ఓకే, ఎందుకు డౌన్ అవుతుంటాయంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్, వెజిటేబుల్స్ ఫ్రెష్గా వచ్చాయనుకోండి, ఈ రోజు వచ్చాయనుకోండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిలో 50 రూపీస్ అమ్ముతున్నాడు. ఓకే, అదే మీరు నైట్ టైంకి వెళ్ళండి, అదే రోజు నైట్ టైంకి వెళ్ళండి, వాడు ఒక 40 రూపీస్కే సేల్ చేస్తాడు. అదే నెక్స్ట్ డే వెళ్ళండి, ఓకే, మేబీ 30కే అమ్మొచ్చు. ఓకే, ఆ నెక్స్ట్ డే తీసుకోండి, సేమ్ ప్రోడక్ట్, వేరేది కాదు, సేమ్ ప్రోడక్ట్ తీసుకోండి. సో మేబీ 10 రూపీస్కు 20 రూపీస్ కూడా ఇచ్చేయచ్చు. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్పైరీ, అది పాడైపోతుంది నెక్స్ట్. ఎందుకు? వ్యాలిడిటీ ఉంది. కానీ ఫీచర్స్కు వ్యాలిడిటీ ఉన్నా కూడా అక్కడ టైం అనేది ఉండదు, అంటే టైం డికే అనేది ఉండదు అనమాట. ఓకే, అదొక్కటి నేను చెప్పగలను బేసికల్గా ఈ రెండింటి కంపారిజన్. ఫీచర్స్కు ఆప్షన్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఆప్షన్స్లో నువ్వు టైం వాల్యూ కూడా మనీ పే చేస్తున్నావు. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్లో ఒక హౌస్ అంటే ఫ్లాట్ కానీ ల్యాండ్ కానీ కొంటారు. ఓకే, కొనేసి ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3000 SFT ప్రైస్తో కొంటారు ఒక ఫ్లాట్. కొనేసిన తర్వాత అది 3500 అవుతుంది, 4000 అట్లా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఫ్లాట్ను వేరే వాళ్ళకి అమ్మేస్తారు, రైట్? అప్పుడు వాడికి ఏంది, ఆ 500 1000 ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఇది ఎంతమందికి తెలుసు చెప్పండి? ఆల్మోస్ట్ అందరికి తెలుసు కదా, రైట్? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓకే, నేను ఒక అంటే చెప్తున్నాను ఈ పాయింట్ మీకు అర్థమయ్యేదానికి. బిల్డర్ యొక్క కండిషన్ ఏంటంటే నువ్వు ఇది నువ్వు ట్రేడింగ్ చేసుకుంటున్నావు కదా, బట్ నీ కండిషన్ ఏంటంటే నా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయే లోపల నువ్వు దాన్ని వేరే వాళ్ళకి సేల్ చేసుకోవాలి. దాని తర్వాత నేను నీకు ఇవ్వను. ద కండిషన్ ఏంటంటే విత్ ఇన్ కంప్లీషన్, ఆ హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయే లోపల నువ్వు వేరే వాళ్ళకు సెల్ చేసుకోవాలి. దట్ ఈస్ ద కండిషన్. ఓకే, సో ఆ విత్ ఇన్ ద టైంలోనే ఆ పర్టికులర్ ట్రేడర్ అనేవాడు వేరే వాళ్లకు ఆ ఫ్లాట్ను అమ్మాలి. ఓకే, ఎప్పుడైతే ఆ టైం అయిపోతే దాని యొక్క అంటే ఆ కాంట్రాక్ట్ ఉంటుంది చూసినా వాళ్ళిద్దరికి మధ్యలో, ఆ బిల్డరు అండ్ ఆ ట్రేడర్ యొక్క మధ్యలో కాంట్రాక్ట్ ఉంటుంది కదా, ఆ కాంట్రాక్ట్ అనేది ల్యాప్స్ అయిపోతుంది. ఓకే, అంటే ఏంటి, ఆ తర్వాత వాడు పెట్టిన 5 lakhs కానీ 10 lakhs కానీ అది 0 అయిపోతుంది. ఇట్ బికమ్ 0. సేమ్ ఎగ్జాక్ట్లీ ద ఆప్షన్స్, సేమ్ ఎగ్జాక్ట్లీ ద ఆప్షన్స్. బట్ ఫీచర్స్ ఏంటంటే సేమ్, దానికి కూడా వ్యాలిడిటీ ఉంటుంది, కానీ దానిలో టైం అనేది ఉండదు, టైం అనేది ఇంక్లూడ్ అయ్యి ఉండదు. అదొక్కడే డిఫరెన్స్. సో గాట్ ఇట్? నేత్ర? got it. సో దిస్ ఈజ్ ఓవరాల్ గా మనకి ఏంటి ఇప్పుడు, ఓకే, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఈక్విటీ, వాట్ ఈజ్ డెరివేటివ్స్, ఓకే అని ఒక సింపుల్ గా చెప్పాను. సార్ ఆప్షన్స్ అంటే ఇప్పుడు సార్ ఆప్షన్స్ ఆ రోజే తీసుకొని ఆ రోజే సేల్ చేసేయాలా సార్? మామూలుగా ఎవ్రీ థర్స్డే ఎక్స్పైరీ డేట్ అలా ఉంటుంది కదా? అదే చెప్తున్నాను. ఎవ్రీ కాంట్రాక్ట్ కు మీరు మనకు కొన్ని రోజులకి అబ్జర్వ్ చేస్తే మన దాంట్లో మీకు ఎక్స్పైరీ అని మెన్షన్ చేస్తున్నాను. ఓకే, బేసికల్గా ఏంటంటే మీకు సింపుల్ గా క్యాలెండర్ తీసుకుంటే
ఎవ్రీ థర్స్డే ఒక ఎక్స్పైరీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ థర్స్డే మార్చ్ తీసుకున్నాం అనుకునే మార్చ్ 4th, మార్చ్ 11th, మార్చ్ 18th, మార్చ్ 25th, మళ్ళా 31st అయిపోయింది కాబట్టి, వెన్స్డే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్ 1st అనమాట. నెక్స్ట్ ఎక్స్పైరీ ఎంత? ఏప్రిల్ 1st. అంటే ఎవ్రీ థర్స్డే సింపుల్ క్యాలెండర్ ఓపెన్ చేసుకోండి, ఏ డేట్ అయితే కనబడుతుందో థర్స్డే అదే నీకు లాస్ట్ డే. ఓకే ఓకే. సో సపోజ్ నేను 5th రోజు నేను మామూలుగా కాల్ ఆప్షన్ తీసుకున్నాను, Hmm. కాల్ ఒక లాట్ తీసుకున్నాను, ఓకే అది మార్కెట్ డౌన్ అయిపోయింది, నేను తీసుకున్న ప్రైస్ కొద్ది పడిపోయింది. సో నేను ఆ రోజు సేల్ చేయకుండా నెక్స్ట్ డే కోసం వెయిట్ చేస్తాను అప్ అవ్వడానికి, అలా ఛాన్స్ ఉంటుందా సార్ ఉంటుంది థర్స్డే వరకు? ఉంటది 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 కానీ టెక్నికల్ గా నువ్వు దాని మీద కాన్ఫిడెంట్ గా ఉన్నావు అంటే డెఫినెట్ ఓకే గా ఓకే నేను మీకు అదే అంటే అవన్నీ చెప్తాను వన్ బై వన్, డోంట్ వరీ. ఓకే ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ బేసిక్ థింగ్స్. ఓకే, సో మనం నేర్చుకుందాం. 90% షేర్ మార్కెట్ లో 90% అందరూ చెప్పేది ఏంటంటే, మళ్ళీ మీకు ఇంకొకటి ఉంది ఇక్కడ, ఆప్షన్ బయింగ్ ఉంది, ఆప్షన్ సెల్లింగ్ ఉంది. ఆప్షన్ బయర్స్, ఆప్షన్ సెల్లర్స్. ఇప్పుడు మీరు ఒకటి కొనాలి అంటే మీకు ఎవరో ఒకరు అమ్మాలి కదా. ఇప్పుడు మనం కొనాలి, ఒక వస్తువు కొనాలి, మరి మీకు ఎవరో ఒకరు అమ్మాలి కదా. ఇప్పుడు ఈక్విటీ అంటే ఎవరు అమ్ముతారు? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ అనుకోండి. ఈక్విటీ ఎవరి దగ్గర నుంచి వస్తాయి? కంపెనీ అనేది రిలీజ్ చేస్తుంది. ఓకే, నా కంపెనీలో ఇన్ని లక్షల ఈక్విటీస్ అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఒక్కొక్క వాల్యూ తెలుసా మీకు? ఈక్విటీ వాల్యూ ఎంత ఉంటుంది అనేది? బై డిఫాల్ట్ 10 రూపీస్. డిఫాల్ట్ వాల్యూ 10 రూపీస్. ఒక ఈక్విటీ యొక్క వాల్యూ 10 రూపీస్ నార్మల్గా. సో అవే ఇవి. ఇప్పుడు ఆ 10 రూపీస్ది మీరు ఎంత అమ్ముతున్నారు? విప్రో ఫర్ ఎగ్జాంపుల్ 460 అమ్ముతున్నారు, రైట్? అది 460 అనేది 10 రూపీస్ దా కాదు, నాకు తెలిసి 1 రూపీ అనుకుంటా. 1 రూపీ వాల్యూది 10 రూపీస్, సారీ 460 అమ్ముతున్నారు ఇప్పుడు. యూ గాట్ ఇట్ మై పాయింట్? ఫేస్ వాల్యూ 2 రూపీస్. ఓకే 2 రూపీస్ ఉండే వాల్యూ ఒక యొక్క షేరు ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు? ఆల్మోస్ట్ 460 రూపీస్ వరకు అమ్ముతున్నారు. మీరు ఇంకా ఇమాజిన్ చేసుకోండి 2 రూపీస్ దగ్గర కొన్న వాడి పరిస్థితి ఏంటి అనేది. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే 1985 సారీ ఇప్పుడు ఎంత 2021 కదా. 1985 అంటే మనకు అప్రాక్సిమేట్ గా ఎంత ఉంటుంది ఇప్పుడు చెప్పండి? అంటే 35 ఇయర్స్ ఆల్మోస్ట్, రైట్? ఈ 35 ఇయర్స్ కు బ్యాక్ విప్రో మీద ఇన్వెస్ట్ చేసింటే మీకు ఇప్పటికి జస్ట్ ఒక ఇమాజిన్ చేసి చెప్పండి, అంటే ఎంత ఉండొచ్చు ప్రాఫిట్స్? ఐ మీన్ మీ దగ్గర మీ యొక్క వాల్యూ ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసింటే 1985లో, అంటే 30 ఇయర్స్ బ్యాక్, 35 ఇయర్స్ బ్యాక్ ఎంత ఉండొచ్చు దాని వాల్యూ అప్రాక్సిమేట్లీ? భగవంత్, ఎనీ గెస్? నేత్ర? ఆల్మోస్ట్ 750 crores like that. No. 700 గానీ 7. Guys, can you hear me? Yes మళ్ళీ. భగవంత్, ఎనీ గెస్? ఎంత చెప్పారు మీరు వాల్యూ? నేను చెప్పడం 700 కోట్లు ఉండొచ్చు మళ్ళీ. 700 7,000. నువ్వు ఉండవా కాసేపు? ఆ? 2 కోట్ల చిల్లర వస్తుంది. 200 crores? 100 crores కాదు, 2 కోట్లు. నేత్ర? 2 crores చేంజ్. ఎందుకంటే ఇప్పుడు కూడా మీకు లెక్కండి, మీరు అప్పుడు 10,000 అంటే మీకు ఎన్ని షేర్స్ వచ్చి ఉంటాయి? దాంట్లో మీకు 5,000 షేర్స్ వచ్చి ఉంటాయి.
5,000 ఇంటూ ఇప్పుడు ఎంత పెరిగింది వాల్యూ అది? అప్పుడు 2 రూపీస్ అంటే ఇప్పుడు 450 రూపీస్ ఉంది ఉమ్, అంతే కదా. 450 ఇంటూ 5,000 ఉమ్. అంటే అప్రాక్సిమేట్ రెండు కోట్ల చిల్లర అవుతుంది. 2 కోట్ల 2 లక్షలు. ఓకే, ఇవే. సో అక్షరాల 600 crores, అక్షరాల 600 crores. ఇమాజిన్ దట్ 10,000 ఎక్కడ, 600 కోట్లు ఎక్కడ. యూ కాంట్ ఇమాజిన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ షేర్స్. ఎందుకు నేను ఎస్పెషల్లీ దీన్ని ఇంత ఇదిగా చేస్తున్నాను దీన్ని అంటే రీజన్ ఏంటంటే సంథింగ్ ఈజ్ దేర్, దాంట్లో ఏదో ఉంది, మ్యాటర్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో ఉంది. సో ఎందుకు ఈరోజు లక్షల కోట్లు బిజినెస్ చేస్తున్నారు దాని మీద? ఎందుకు చాలా మంది అంటారు షేర్ అందరు 90% నెగిటివిటీ క్రియేట్ అయ్యి ఉండదు. షేర్ మార్కెట్ అంటే 90% పీపుల్కు ఇండియాలో నెగటివిటీ క్రియేట్ చేసి ఉన్నారు, ఆల్రెడీ అవ్వలేదు, అది చేసినారు. రెండోది ఏంటంటే 90% పీపుల్ ఏంటంటే వాళ్ళకి ఏమీ తెలియకుండా బ్లైండ్గా ట్రేడ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మనల్ని నేను క్లాస్ పెడుతున్నాను, మీరు అటెండ్ అవ్వండి అంటే ఎంతమంది అటెండ్ అయ్యారో చెప్పండి? మ్యాక్సిమం 4-5 మెంబర్స్. సో మీ రిమైనింగ్ వాళ్ళకి ఏంటి, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. బట్ డబ్బులు అయితే రావాలి, మనీ అయితే రావాలి, బట్ నేర్చుకోవడం మటుకు నేర్చుకోరు. దట్ ఈస్ అవర్ బ్యాడ్ థింగ్. ఎప్పుడైనా సరే మనము సక్సెస్ అవ్వాలి అంటే దాని గురించి మీరు మినిమం లెవెల్లో మీరు తెలుసుకోవాలి, దాని యొక్క రీసెర్చ్ అనేది చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, దేంట్లో ఫెయిల్యూర్ అనేది ఉండదండి. నాకు తెలిసినంత వరకు ఫెయిల్యూర్ అనేది ఎక్కడి నుంచో రాదు, ఫెయిల్యూర్ అనేది మన దగ్గర నుంచి వస్తుంది. ఓకే, చాలా మంది నేను 10 లక్షలు పోగొట్టుకున్నా, 5 లక్షలు, వాడిని ఒక్కటే క్వశ్చన్ అడగండి. ఫస్ట్ క్వశ్చన్, నీకు ఏమని తెలుసు నీకు అన్ని లక్షలు ఇన్వెస్ట్ చేసావు? సింపుల్ క్వశ్చన్. నీకు ఏ టెక్నికల్స్ తెలుసా, లేకపోతే ఫండమెంటల్స్ తెలుసా, ఎంతవరకు నువ్వు దాన్ని ట్రయల్ చేసి నువ్వు ఇన్వెస్ట్ చేసావు అని చెప్పేసి సింపుల్ క్వశ్చన్ వేస్తే వాడి దగ్గర నుంచి వచ్చేది నో. ఓకే, ఎవరైతే తెలుసుకొని చేస్తున్నారో వాళ్ళు ప్రాఫిట్స్ వస్తూనే ఉన్నాయి, రాకుండా పోవట్లేదు. బట్ అది ఏంటి ఇక్కడ మ్యాటర్ అంటే తెలుసుకోవాలి, అంటే నాలెడ్జ్. ఓకే, సో ఆర్ వి క్లియర్ నౌ? సో విప్రో మీద మనము 35 years బ్యాక్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసింటే టుడే ఇట్ ఈస్ 600 crores. యూ కాంట్ ఇమాజిన్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. చాలా మంది అనుకుంటా అంటారు నేను 5 రూపాయల్లో కొనాలి, 10 రూపాయల్లో కొనాలి. దట్ ఈస్ అ బిగ్గెస్ట్ మిస్టేక్. మీరు ఇన్వెస్ట్ చేసేది ఏదైనా సరే ఒక కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఎలా ఉంది చూసుకోండి. ఇప్పుడు విప్రో ఉంది, మీరు చెప్పరా విప్రో కంపెనీ మూసేస్తారంటే మూసేస్తారా? నో, రైట్? క్లోజ్ చేసేస్తారా? లేదు కదా. ఒక ఎస్బీఐని క్లోజ్ చేస్తారంటే నమ్ముతారా? నమ్మలేరు. ఎందుకు అంటే అది ఆ కంపెనీ అంత స్ట్రాంగ్గా ఉందని అర్థం. దట్ ఈస్ సింపుల్ ఎవిడెన్స్. దట్ కంపెనీ నెవర్ ఎండ్. ఇప్పుడుండే సిచ్యువేషన్స్లో కంపెనీ అనేది క్లోజ్ అవ్వదు. క్లోజ్ అవుతూనే కదా కంపెనీ యొక్క షేర్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు మొన్న సత్యం జరిగింది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఎవరన్నా అనుకున్నారా సత్యం క్లోజ్ చేస్తారని? ఎవరు అనుకోలేదు. బట్ ఏంటి, సమ్ ఫ్రాడ్ జరిగింది కాబట్టి ఆ కంపెనీని క్లోజ్ చేయడం జరిగింది, రైట్? లేకపోతే నంబర్ 1 కంపెనీగా ఉండింది కదా సత్యము. ఐ రైట్ గైస్? ఐపీఓస్ ఎక్కడ వస్తాయి? ఇక్కడ ఐపీఓస్ కాన్సెప్ట్ ఏదో నేను మంద అంటున్నానండి. ఇక్కడ ఐపీఓస్ అనేదో వర్డ్ విన్నా. అంటే ఐపీఓ అంటే లెట్ మీ గివ్ యూ వన్ థింగ్. ఓకే, లెట్ మీ గివ్ యూ సింపుల్. కంపెనీకి ఎప్పుడైనా సరే మనీ కావాలనుకున్నప్పుడు ఓకే కంపెనీ రిలీజ్ చేస్తుంది ఈక్విటీస్, సమ్ ఈక్విటీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఉందనుకోండి, ఎస్బీఐ కార్డ్స్ రిలీజ్ చేసింది. ఎస్బీఐ కార్డ్స్ రిలీజ్ అంటే ఏంటంటే ఎస్బీఐ కార్డ్స్ సమ్ ఆ ప్రాజెక్ట్ను రిలీజ్ చేసేదానికి వాళ్ళకి సమ్ అమౌంట్ అనేది కావాల్సి వచ్చింది. సో కాబట్టి ఏం చేశాడంటే ప్రజల దగ్గర నుంచి తీసుకుంటున్నాడు. ఓకే, బట్ ఆల్రెడీ ఆ కంపెనీ రన్నింగ్లో ఉంది, అది నడుపుతుంది. ఓకే, బట్ వాడికి సమ్ అమౌంట్ అనేది కావాలి. బట్ మార్కెట్లో అమ్మితే ఎంతమంది కొంటారు?
ఐ మీన్ ఆల్రెడీ ఎంతైతే వాల్యూ నడుస్తుందో యావరేజ్గా ట్రేడింగ్ అంతవరకు వాడు సెల్ చేసుకోవచ్చు. కానీ ఇట్లా పబ్లిక్ ఐపీఓ అంటారు దాన్ని. పబ్లిక్ ఐపీఓ ఏంటంటే ప్రజలకు తక్కువ ప్రైస్కి అమ్ముతాడు అనమాట. ఇంకా కొంచెం అంటే నేను ఒక 10% డిస్కౌంట్, ఈరోజు మార్కెట్ ప్రైస్ వచ్చేసి 300 నడుస్తుంది, నేను ఒక 280కే ఇస్తా అంటే 20 రూపీస్ నీకు ప్రాఫిట్. నీకు డైరెక్ట్గా పోయి నువ్వు మార్కెట్లో అమ్ముకున్నా కూడా నీకు 20 రూపీస్ ప్రాఫిట్ అనమాట. సో అట్లా ఏంటంటే అది పబ్లిక్ ఇష్యూస్ చేసి దాన్ని రిలీజ్ చేస్తాడు. అప్పుడు నువ్వేంటంటే ఒక అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న వాళ్ళందరికీ రాదు అది. లాటరీలో ఏదో ఒకటి చేసేసి వాళ్ళు మీరు పిక్ అయిందనుకోండి 280 రూపీస్తో మీకు సేల్ చేస్తాడు. మీరు దాన్ని ఆరామ్సే 300 రూపీస్కు డైరెక్ట్గా మార్కెట్లో అమ్మేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద ఐపీఓస్. ఎనీ క్వశ్చన్స్? That is క్లియర్ రజనీకాంత్? నాకు అవగాహన ఉందండి. మళ్ళీ ఇవన్నీ బేసిక్స్ ఇవన్నీ నేను 12 ఏళ్ళ నుంచి ఉన్నాను మార్కెట్ లో. ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ కొంచెం ఎవరి దగ్గర వినలేదు. ఓన్లీ నాకు నేను చదవడమే. ఒక ఇది మీరు చెప్తే బాగుంటుందని వచ్చాను. నాకు ఎన్ని ఐడియా ఉందండి. ఇప్పుడు మీ క్వశ్చన్ అడిగింది ఎవరు? మీరేనా? మీరు కదా? నేను అడగలేదు. ఓకే, అడిగారని రిప్లై ఇస్తున్నాను. నేను అడిగింది మళ్ళీ. నేత్ర. అర్థమైందా నేత్ర? ఇది అబ్సల్యూట్లీ. కంపెనీ ఏంటంటే ఎప్పుడైనా వాళ్ళకు అమౌంట్ కావాలి, అడిషనల్ అమౌంట్ కావాలి, ఒక బిజినెస్ యూనిట్ ను పెంచుకోవడానికి అని వాళ్ళకి సమ్ అమౌంట్ కావాలి, బైబ్యాక్ అని కూడా అంటారు కొన్ని. ఓకే, సో ఆ బైబ్యాక్స్ ఇలాంటివన్నీ ఏంటంటే కొన్ని టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అనమాట. ఓకే, కంపెనీ వాల్యూ పెరిగేటప్పుడు బైబ్యాక్ చేస్తాడు వాడు. బైబ్యాక్ చేసుకుని మళ్ళీ రీసేల్ చేసుకుంటాడు. అది అవన్నీ మన గురించి అవసరం లేదు. బట్ ఐపీఓ అంటే ఏంటంటే ప్రైజెస్ అనేది తక్కువ ప్రైస్కు మీకు కోట్ చేసి రిలీజ్ చేస్తాడు. నీకు అలకేట్ అయితే నీకు ప్రాఫిట్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఉన్నావు ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్ గురించి మాట్లాడదాము. ఓకే, ఇక్కడ ఏంటంటే గైస్ సింపుల్ చెప్తున్నాను, మీరు కొంటున్నారంటే మీకు ఇంకొకరు అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. మీరు కొంటున్నారంటే మీకు అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. సో బ్లైండ్గా అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈక్విటీ అనేది మీకు ఎవరు అమ్ముతారు? కంపెనీ అమ్ముతుంది. కంపెనీ అమ్మిన తర్వాత ఈ షేర్స్ బయింగ్ సెల్లింగ్ అనేది ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది ఇంటర్నల్గా. అంటే నాకు ఒక దగ్గర ఒక 1000 షేర్లు ఉన్నాయి, నేను ఒక 100 షేర్లు అమ్ముకుంటా. నేను 100 షేర్లు అమ్మిన తర్వాత ఎవరికి అమ్ముతాను? అది ఎవరికైతే అలకేట్ అవుతుందో వాళ్ళకు అమ్మేసేస్తా. సో అది ఆన్లైన్లో. సో ఇక్కడ ఆప్షన్ బై చేయాలంటే మరి ఆప్షన్ సెల్లర్ ఎవరు నీకు? ఆప్షన్ సెల్లర్ ఏం కంపెనీ కాదు, ఆప్షన్ సెల్లర్ కూడా మనమే. సో ఆప్షన్ బయర్స్ ఉంటారు, ఆప్షన్ సెల్లర్స్ కూడా ఉంటారు. ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనమే బయర్స్, మనమే సెల్లర్స్. అట్లా షార్ట్ సెల్లింగ్ చేసే వాళ్ళు ఉంటారు, అదేవిధంగా బయింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో మార్కెట్లో ఈ ప్రొడిక్షన్ ఒక ఏమంటారు మిత్ ఉంది, ఓన్లీ ఆప్షన్ సెల్లర్సే గెలుస్తున్నారు అనే ఒక పోకడ అనేది నడుస్తుంది అనమాట. అది ఎంతవరకు కరెక్ట్? ఓకే, అది కరెక్ట్ అయినా నిజము అనేది నా పాయింట్. నేను మెయిన్ ఏంటంటే దాని మీద రీసెర్చ్ చేశాను. ఎందుకు బయర్ సెల్ ఎందుకు లాస్ అవుతున్నారు? ఈవెన్ నేను కూడా లాస్ అయినా, కాదని చెప్పట్లేదు. మీరు లాస్ అవ్వలేదంటే నేనైనా. దట్ ఈస్ దాన్ని నేను సక్సెస్గా మార్చుకొని ఒక వేలో వెళ్తున్నా. అంటే బయర్ సక్సెస్ అవ్వడానికి కొన్ని ఫార్ములాస్ అనేది డిజైన్ చేసుకున్నా. నేను డిజైన్ చేసుకున్నా. ఓకే రైట్. ఇప్పుడు మార్కెట్ ప్రెడిక్షన్ ఏ విధంగా చేయాలి? హౌ టు ప్రెడిక్ట్ డైరెక్షన్. ఓకే, ఇప్పుడు మనం కాల్ బై చేయాలా, పుట్ బై చేయాలా? దానికి మనకి ఏం యూజ్ చేస్తాం గైస్? టెక్నికల్ ఇండికేటర్స్. ఎంతమందికి తెలుసు ఇవి టెక్నికల్ ఇండికేటర్స్? ఏమైనా ఐడియా ఉన్నాయా? ఎనీ టెక్నికల్ ఇండికేటర్స్? భగవంత్ రెడ్డి? సింపుల్ చెప్తామా, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే, టెక్నికల్ ఇండికేటర్ అంటే ఏం లేదు, మూవింగ్ యావరేజ్ గురించి చెప్తాను. ఓకే, మూవింగ్ యావరేజ్ ఏంటంటే
లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ జనవరి మంత్లో నాకు 10,000 ప్రాఫిట్ వచ్చింది అనుకున్నాం. ఓకే, ఫెబ్లో వచ్చేసి ఒక 2,000 లాస్ వచ్చింది. ఓకే, బాగా అర్థం చేసుకో భగవాన్. ఓకే, మార్చిలో వచ్చేసి ఓకే ఒక 3,000 ప్లస్ వచ్చింది. అండ్ ఏప్రిల్ ఓకే -7,000, మే ప్లస్ 8,000. ఇప్పుడు చెప్పు, ఒక 5 months నుంచి నేను బిజినెస్ చేస్తున్నాను. ఒక మంత్లో 10,000 వచ్చింది, -2,000, -3,000, -7,000, మళ్ళీ 8,000. ఇప్పుడు ఓవరాల్గా వాట్ ఈజ్ మై యావరేజ్? ఐ మీన్ ప్రాఫిట్, ఐ మీన్ లాస్? ప్రాఫిట్. ఎస్, ప్రాఫిట్. ఎందుకు? ఎక్కువ ప్రాఫిట్స్ ఉన్నాయి, తక్కువ లాసెస్ ఉన్నాయి, రైట్? అంటే టోటల్ 5 అంటే ఈ వాల్యూ బై 5 అనమాట. ఈ వాల్యూ బై 5 వేసుకుంటే మనకు ప్లస్లో ఉన్నామా మైనస్లో ఉన్నామా అనేది మనకు తెలుస్తుంది. అంటే ఒక మూవింగ్ యావరేజ్ అనేది ఏ విధంగా డిఫైన్ అవుతుందంటే, ఈ 5 monthsలో నేను ఎంత ఎర్న్ చేశాను, ప్లస్సా మైనసా అనే వాల్యూ అనేది ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ పాయింట్ నీకు అర్థమైందా? ఎస్ ఎస్ సార్. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్గా ఒక కంపెనీ చూపిస్తాను, ఒక మూవింగ్ యావరేజ్ చూపిస్తాను. ఓకే, ఇది చూసావా భగవంత్ రెడ్డి? ఈ బ్లూ లైన్ వెళ్తుంది కదా, ఈ బ్లూ లైన్ వచ్చేసి 50 మూవింగ్ యావరేజ్ అంటుందండి. ఏమంటారు? 50 మూవింగ్ యావరేజ్ అంటే 50 days యొక్క ఆర్ 50 కౌంట్, అంటే 10 minutes కావచ్చు, 5 minutes కావచ్చు, నువ్వు ఎంత టైం ఫ్రేమ్ తీసుకుంటావో అంత టైం ఫ్రేమ్ యావరేజ్ అన్నమాట. ఇప్పుడు చూడు, సింపుల్ గా చెప్తాను, ఎప్పుడైతే స్టాక్ ఈ లైన్ కన్నా పైన ఉంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ యు ఆర్ ఇన్ ప్రాఫిట్స్. ఓకే, సింపుల్ లాజిక్ అన్నమాట, అంతే కదా? ఇందాక మనం మాట్లాడుకునేది దీనికి ఇక్కడ మ్యాప్ చేసుకో ఒకసారి. ఓకే, ఇప్పుడు ఈ లైన్ అనేది ఏ విధంగా ఈ లైన్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది? ప్రాఫిట్ లో అప్ సైడ్ వెళ్తుంది, రైట్? అంటే అప్ సైడ్ కి వెళ్తుంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ యు ఆర్ ఇన్ ప్రాఫిట్స్. అర్థమవుతుందా? ఇక్కడ చూసామంటే, అంటే ఇందాక నేను చెప్పాను కదా, సో ప్రాఫిట్ మళ్ళా లాస్, మళ్ళా ప్రాఫిట్, రైట్, మళ్ళా లాస్. సో వాట్ ఈస్ యువర్ యావరేజ్ నౌ? యువర్ యావరేజ్ ఈజ్ ఇన్ రైజింగ్, స్టిల్ రైజింగ్. దట్ ఈస్ ఇండికేటర్. సో అంటే ఇక్కడ ఏంటంటే, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ టెల్ యూ. ఓకే, నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, మూవింగ్ యావరేజ్ అనేది ఒక ఇండికేటర్. మూవింగ్ యావరేజ్ అనేది ఒక సింపుల్ ఇండికేటర్. సో మూవింగ్ యావరేజ్ కన్నా పైన ఉంటే మనకు ఏంటి, స్టాక్ పైకి వెళ్తుంది అనేది ఒక ఇండికేషన్, రైట్? అలాంటివి మనకు థౌజండ్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇండికేటర్స్ అనేది మార్కెట్లో ఉన్నాయి. సో నౌ ద క్వశ్చన్ ఈస్, రజనీకాంత్ అందరికి, ప్రతి ఒక్కరికి గ్రూప్ లో ఉన్న వాళ్ళకి, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇండికేటర్స్ సక్సెస్ ఆ ఫెయిల్యూరా? అంటే ఒక ఎనీ పర్టికులర్ ఇండికేటర్ యువర్ ఆస్కింగ్ ఆర్ ఇస్ ఇట్ అబౌట్ ఎనీథింగ్? మీరు ఇండికేటర్స్ యాక్చువల్లీ దే విల్ సారీ I mean indicators successful అంటే hello, can you hear me? Yeah, I can hear you now. Yeah, indicators obviously they are telling what is happening there. Suppose you are telling every day you are giving, right, like 10-day moving average greater than 20-day moving average means it's last 10 days is doing better than the last 20 days. Right, so that means it is going in uptrend, so you are saying everyone that it is in the uptrend, right? That is the call you are telling. If for 10 days greater than 20 days, 20 days greater than 50 days, something you are telling, right? So that is what okay, so no, నా క్వశ్చన్ ఏంటంటే, టెక్నికల్ ఇండికేటర్స్ సక్సెస్ ఆ ఫెయిల్యూరా? ఇది సింపుల్ వర్డ్స్, ఐ వాంట్ టు నో.
Yeah, success only I can say. I mean, we are relying on that. That is the most proven one, I can say. Yeah. Okay. Otherwise, how you can, okay. anybody can tell. Sitaram, what about your opinion? Sham, what is your experience? Guys, this is మనం సబ్జెక్ట్ లోకి వచ్చేసాం ఇంకా. ఓకే, అవునండి. టెక్నికల్ ఇండికేటర్స్ సక్సెస్ ఫెయిల్యూరా. 100% సక్సెస్. ఓకే, ఎంత పర్సెంటేజ్? 100% ఉంటాయి. మనము దాన్ని ఫాలో అయ్యే బట్టి ఉంటుంది అది. మీ వాయిస్ చాలా సరిగా వినిపించట్లేదు. బ్రేక్ అవుతుంది యాక్చువల్లీ. బ్రేక్ 100% ఉంటుంది. మన ఫాలో అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. అంటే దాన్ని హౌ టు ఇంటర్ప్రిట్ అనేది వెరీ ఇంపార్టెంట్ మళ్ళీ. దట్స్ వాట్ ఐ కెన్ సే. ఐ మీన్ ఎవ్రీబడి హ్యావ్ ద నాలెడ్జ్, ఎవ్రీబడి హ్యావ్ ద థింగ్స్ ఇన్ హ్యాండ్, బట్ హౌ టు ఇంటర్ప్రిట్ దోస్ టెక్నికల్ ఇండికేటర్స్ టుగెదర్ అనేది మ్యాటర్ అనేది చెప్తాను. రైట్. ఇప్పుడు నా పాయింట్ ఎందుకు నేను ఈ పాయింట్ రైట్ చేశాను అనేది మీకు చెప్తాను. ఓకే, ఓకే, ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, మనకు మన లెక్క ప్రకారం ఏంటి, మూవింగ్ యావరేజ్ ఇప్పుడు చెప్పాను. ఓకే, మూవింగ్ యావరేజ్ పైన ఉన్నంత వరకు స్టాక్ పైకి వెళ్తుంది. రైట్, ఇట్స్ సింపుల్. We lost you. We can't hear you. హలో, Can you repeat again? We lost you. Point number 1. You said point number 1 and we lost you. ఒక్క నిమిషం, 1 minute. Okay. హలో, మీ వాయిస్ కూడా అంటే డిసపియర్ అయిపోతుంది. ఇప్పుడు కూడా వాయిస్ సడన్. యా, ఇప్పుడు నౌ ఇట్ ఈస్ గుడ్. We can hear you. I'm going on mute. It is causing disturbance. Yeah, okay. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మూవింగ్ యావరేజెస్, ఫస్ట్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మూవింగ్ యావరేజెస్ 100% సక్సెస్. సారీ, నాట్ ఓన్లీ మూవింగ్ ఇండికేటర్స్ అనేది సక్సెస్ అయినాయి కాబట్టే మీకు ప్రతి చార్ట్లోనూ ఇండికేటర్స్ను ఇంట్రడ్యూస్ చేశారు. నేను ఇప్పుడు ఒక ఫార్ములా తీసుకెళ్తాను, దాన్ని అంత సింపుల్గా పెట్టుకోమను, ఈ చార్ట్లో పెట్టమను, పెడతారా? పెట్టరు. ఎందుకు? నేను దాన్ని ప్రూవ్ చేయాలి, సక్సెస్ చేయాలి. అప్పుడే ఆ ఇండికేటర్ అనేది అందరికీ పబ్లిక్ లేక్ వస్తుంది. అంటే మీరు ఇమాజిన్ దట్ ఇవన్నీ ఆల్ ఇండికేటర్స్ ఆర్ ఆల్రెడీ సక్సెస్ అండ్ ప్రూవ్డ్. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్. మీరు అర్థం చేసుకోండి నేను ఏం చెప్తున్నాను. ఈ ఇండికేటర్ మూవింగ్ యావరేజ్ కానీ, సూపర్ ట్రెండ్ కానీ, బొలింగర్ బ్యాండ్ కానీ, ఎనీథింగ్, ప్రతిది కూడా 100కు 100% సక్సెస్ అయిన ఇండికేటర్సే. బట్ యు నీడ్ టు అండర్స్టాండ్ హౌ టు యూజ్ ఇట్. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి అనేది మాత్రమే మీకు తెలుసుకోవాలి. సింపుల్ క్వశ్చన్. దాన్ని యూజ్ చేయడం మీకు తెలియాలి. దట్ ఈజ్ మై పాయింట్. అది యూజ్ చేయడం తెలియకనే చాలా మంది లాసెస్ లోకి వెళ్తున్నారు. రైట్? సో నౌ మై క్వశ్చన్ ఈజ్, ఓకే, ఇక్కడ చూడండి, మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా మాట్లాడదాం. ఓకే, ఇది ఒక 50 మూవింగ్ యావరేజ్ అండి. సో స్టాక్ పైన ఉంది కాబట్టి నేను బై చేస్తున్నాను. సో పైకి వెళ్ళింది, ఓకే, గుడ్. ఓకే, మళ్ళీ ఏం జరిగింది, ఇక్కడ క్రాస్ ఓవర్ డౌన్ అయిపోయింది. అంటే నేనేం చేయాలి, సెల్ చేయాలి. సెల్ చేసినాను అంటే ఇక్కడ నాకు ఫెయిల్ అయిపోయింది. మళ్ళా ఇది ఫెయిల్యూర్. దిస్ ఈజ్ మై ఫెయిల్యూర్. అగైన్ మళ్ళా కిందికి వచ్చింది. ఓకేనా, కొంచెం ప్రాఫిట్ రాగానే మళ్ళా పైకి వెళ్ళిపోయింది. అంటే అగైన్ ఇక్కడ ఫెయిల్యూర్. ఓకేనా, అంటే ఇక్కడ ఈ సింపుల్ చార్ట్ లో మీకు ఎన్నిసార్లు సక్సెస్ అయింది, ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయింది. సో 2 times సక్సెస్ అయింది, 2 times ఫెయిల్యూర్ అయింది. రైట్? ఆర్ వి అగ్రీ విత్ దిస్ పాయింట్ నౌ? అంటే మీరు అనేది 50 మూవింగ్ యావరేజ్ అనేది ఆ బ్లూ లైన్ ఇస్ ద యావరేజ్ లైన్.
అంతే. యా So all indicate so whatever indicators above we are considering it as success. If it is down the 50 days thing, it is failure, right? That's how we are reading. ఎస్ ఎస్ కాదా? Okay, so 80% time it is నో 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 above 50 days. రజనీకాంత్, నా పాయింట్ అది కాదు. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ డౌన్కి వస్తే మన నార్మల్గా ఏంటి, అప్లో ఉంటే అప్కి వెళ్తుంది అని నా అజంప్షన్. కింద ఎప్పుడైతే లైన్ దాటి కిందికి వస్తుందని నా అజంప్షన్. ఇది ట్రూ ఆర్ నాట్? సింపుల్ క్వశ్చన్, మేక్ ఇట్ సింపుల్ గైస్. ఇక్కడ ఏంటంటే ఫ్రెషర్స్ ఉన్నారు కదా. Yeah. భగవంత్, మీకు అర్థమైందా ఈ పాయింట్? నేత్ర సో అక్కడ ఇండికేటర్ దగ్గర డౌన్ వస్తున్నప్పుడు పక్కా ఇంకా డౌన్ వెళ్తుందా లేదా అజ్యూమ్ చేసుకోవడం కొద్దిగా క్లారిటీ కావాలి సార్. లేదంటే అప్ తీసుకుంటుందా డౌన్ తీసుకుంటుందా? సరే వదిలేయండి. నేను ఆయన అడిగేది బేసిక్ క్వశ్చన్ ఏంటంటే 50 days కి మూవింగ్ యావరేజెస్ ఓవరాల్ ట్రెండ్ ఇట్ ఈస్ అప్ ట్రెండా డౌన్ ట్రెండా అంటే అది చూపించిన ట్రెండ్ ఈజ్ ఇట్ రీడింగ్ కరెక్ట్లీ ఆర్ నాట్? నా ఇంటెన్షన్ నేను చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే నేను ఏం మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే బేసికల్ గా అది నేను ఫ్రెషర్ అనుకోండి, నేను ఎట్లా ఆలోచిస్తానంటే అవును అబోవ్ 50 మూవింగ్ యావరేజ్ ఉంటే నేను బై చేసుకుంటాను. ఓకే, బై చేశాను, ఈ లెవెల్లో నాకు ప్రాఫిట్ వచ్చింది. ఓకే గుడ్. ఇప్పుడు మళ్ళా మార్కెట్ ఏమైంది, మళ్ళా పడింది అంటే ఈ లెవెల్లో నేను ఏమనుకుంటానంటే బిలో 50 మూవింగ్ యావరేజ్ నేను కిందికి వెళ్తాదని నేను ఎక్స్పెక్ట్ చేస్తా. ఓకే, అంటే ఇక్కడ నా ప్రిడిక్షన్ ఏమైంది, రాంగ్ అయింది. బేస్డ్ ఆన్ ద 50 మూవింగ్ యావరేజ్. బేస్డ్ ఆన్ ద 50 మూవింగ్ యావరేజ్ ఇక్కడ నా ప్రిడిక్షన్ రాంగా కరెక్టా? సింపుల్, మై ప్రిడిక్షన్ ఈజ్ రాంగ్. ఎస్ ఆర్ నో గైస్? మీకు అర్థం అవ్వట్లేదు? అర్థమైంది మళ్ళీ. సో నేను ఎప్పుడైతే పైన ఉంటే పైకి వెళ్తుందని గెస్ చేస్తున్నాను, నా గెస్ కరెక్ట్ అయింది. అదే విధంగా కింద ఉంటే కిందికి వెళ్తుందని గెస్ చేస్తున్నాను, బట్ నా ప్రొడిక్షన్ అనేది రాంగ్ అయింది. బట్ అంటే ఇక్కడ ఏంటి నా క్వశ్చన్ ఏంటంటే ఒక ఇండికేటర్లోనూ పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి. ఓకే, ఒక 50 మూవింగ్ యావరేజ్ను నేను యూజ్ చేసుకుంటే నేను సక్సెసా కాదా అని నేను డిసైడ్ చేసుకుంటే ఎస్, దాంట్లో ప్రాస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. ఆ కాన్స్ను నువ్వు తీసేయాలి, నువ్వు తీసేసేయాలి, అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. అది ఎలా అంటే ఏంటంటే నీకు ఒక టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను 50 మూవింగ్ యావరేజ్ యూజ్ చేస్తున్నాను ఫర్ బయింగ్. అలాంగ్ విత్ దట్ యూ యూజ్ ఎనీ అనదర్ ఇండికేటర్, అంటే దీంతో పాటు ఇంకొకటి కూడా యాడ్ చేసుకో. అప్పుడు ఏమవుతుందంటే నీకు సక్సెస్ రేషియో పెరుగుతుంది. ఓకే, ఫెయిల్యూర్ రేషియోస్ అనేది తగ్గుతుంది. సో యూ గాట్ మై పాయింట్ నౌ? మీకు అర్థమైంది ఈ పాయింట్? అంటే మళ్ళీ నేను పారాఫ్రేజ్ చేస్తాను సో దట్ అండర్స్టాండింగ్ కరెక్ట్ కాదు చెప్పండి. వాట్ యు ఆర్ సేయింగ్ ఈజ్ యు ఆర్ రిలయింగ్ ఆన్ 50 days you are relying on the 50-day moving average, but you are not very confident. So you are taking support from another indicator yes. to increase your chances. Yes, 100% true. You got my point? Yes sir, got it. ఓకే, సో మన వెబ్ సెషన్ అయిపోయింది, మళ్ళీ రిజాయిన్ అవుదాం.